హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంతకు మేము ఆడిపోతున్నామంటే ఉర్సు పోతున్నాం. ఉర్సులో అన్నీ చూసి ఎంజాయ్ చేయడానికి 1000 రూపాయలు డబ్బులు తీసుకొని పోతున్నాను. నేను ఏం చేద్దాం, అంత కరువు కాలం వచ్చింది, ఎట్నో అదైనా ఉనింది సార్లే అనుకున్నాం. అయితే మా సాజిద్ మటుకు అన్నీ తిరిగినాడు, తిరగాల్సినవన్నీ. ఇంకా చిన్నోడికి ఒక బొమ్మ, వాడికి ఒక బొమ్మ, ఇంకా తినేటండు ఒక జ్యూసు, ఒక ఐస్ క్రీము, ఇంకొక ఉల్లగడ్డ అదేందో పెట్టినారమ్మా, దాని పేరు ఏందో మర్చిపోయినా, 60 రూపాయలు అదొక్కటి తీసుకొని వచ్చినారు. మా చిన్నోడిని అయితే కార్లో తిప్పనీకి 50 అడిగినాడు. ఇంకా పెద్దోనికి టికెట్ తీసుకొని చిన్నోడిని ఫ్రీగా తిప్పినామన్నమాట. మా నాదియా కూర్చొని తిరుగుతుంది. మొత్తానికైతే ఉర్సులో బాగా ఎంజాయ్ చేసినాం. చెప్తా అంటే ఇంత సైలెంట్గా ఏం లేదు, కానీ దన సౌండ్లు, అరుపులు, కేకలు. ఆడికి మేము 3వ రోజు పోయినాం, తక్కువ ఉంటారని. చాలా మేలే, కొంచెం ప్లేస్ ఉంది. మా వాడైతే అస్సలు కారు వదిలిపెట్టి రావడం ఇష్టమే లేదు వాడికి. ఎంచక్క ఈ లైట్లు వెలుగుతుంటే చూసుకుంటూ ఉన్నాడు. నేనేమో చూపించాలని తాపత్రయం. చూడండి, ఇంటికాడైనా అంతే, చిన్న సైకిల్లో కూర్చొని అన్నం తినిపించేప్పుడు, ఆడుకునేప్పుడు అసలు అందరు ఎవరైనా లేచి సైకిల్ దొక్కుతా అంటారు కదా, అట్లా కూర్చొని అట్లా లేస్తున్నాడు. దాంట్లో కూడా ఇంకా కావీలు ఉండాల్సి వస్తుంది. దిగడు. ఎవరైనా బండిలో కూర్చోబెట్టుకున్నారనుకో, వాళ్ళ నాన్నకా నుంచి అస్సలు దిగడు. వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు ఎవరు తిప్పినా కానీ పో రాను అన్నట్టుగా చెప్తా ఉంటాడు. ఇంకా మా ఆయన నేను కష్టపడి ఒక ఫోటో తీసుకుందామంటే, నేనేమో హైట్ తక్కువ ఉన్నానా, ఇట్లా పైకి పట్టుకుంటే ఎందుకు పుట్టినావు అంత పొట్టిగా నేతాలు చేస్తాడు. అందుకే నువ్వు ఉండవు కదా అని చెప్పేసి నేను బాగా పడేంత వరకు మా ఆయనతో ఫోటోలు తీపిచ్చేసినాం అనమాట. మరి పైన ఫోటో బాగుంటేనే కదా మీరు వీడియో చూసేది. ఒకసారి వీడియోకి లైక్ చేయండి, ఏమైనా అరుస్తాను కదా. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ పెట్టండి. మొత్తానికైతే 50 రూపాయలు ఇచ్చేసి సాజిద్ని అయితే ఫ్రీగా తిప్పినాం అనమాట. సాహిల్ గారిని చాలాసార్లు నాదియా దగ్గర రోజుసేపు, వేరే పాప దగ్గర రోజుసేపు అలా తిరుగుతూనే ఉన్నాడు. ఇంకా వాళ్ళందరూ ఆడుకుంటే వీడైతే ఇప్పుడే ఆడుకోవాలని చూస్తున్నాడు. చాలా ఎంజాయ్ చేసినాడు బాగా. ఇంకా మొత్తానికైతే మా వాడు చిన్నపిల్లోడు కాబట్టి అన్నీ హాఫ్ టికెట్లు కాబట్టి సాజిద్కి కూడా ఇంకా చిన్నోడికి అయితే ఫ్రీగా అనమాట, చిన్నటి. ఇంకా అలాగా రోజుసేపు కూర్చోబెట్టుకొని వాడిని ఎత్తుకొని తిప్పలేక వాటిల్లో కూర్చోబెట్టి తిరుగుతూ ఉన్నాం మేము. అట్లా ఇంకా తినేవాళ్ళు, ఈ గోబీ పానీపూరి తినేవాళ్ళు తినడానికి పోయినారు. ఇంకా నేనైతే మా చిన్నోడిని వీడిని చూసుకొని వీడికి కావాల్సినవి తీపించిన. ఇంకా వాళ్ళు ఈడ ఎగురుతా అంటే సాహిల్ గాడైతే ఏం చూస్తున్నాడని, చిన్నోడు కదా లోపల ఇడిస్తే తొక్కుతారు, మీద పడతారని చెప్పి పంపిలా అని బయట కూర్చోబెట్టింటే అక్కడి నుంచే ఎగురుతున్నాడు. చూస్తా మా అమ్మ పట్టుకుంటే పాపం అనిపించింది. చూడండి ఏం ఎగురుతున్నాడో. దీనికి వచ్చి 50 రూపాయలు అంట. ఎంత గిల్లు తనగానే చూడాలి, లీనం అయిపోయినాడు వాటిల్లో వాళ్ళని చూసుకుంటా. ఆడ నిలబెడితే ఎగురుతున్నాడు. ఇది వచ్చేసి ఉల్లగడ్డది 60 రూపాయలు అని తీసుకున్నాను. దీని పేరు ఏందో నాకు గుర్తులే. అలా ఒకవేళ తెలిసే కామెంట్ పెట్టండి, ఇమీడియట్గా తెలుసుకోవాలనిపించింది. దీనికి ఒక క్రీమ్ పూసినారు. వీళ్ళైతే తెగ కష్టపడుతున్నారు బా. ఎన్ని వేసినా కానీ వేసినట్టు అయిపోతున్నాయి. ఇంట్లో చేసి పెడతలేరా అంటే ఇనుకోలే. ఇంకా 60 రూపాయలు ఒక్కొక్కటి. ఇంకా సానియా ఒకటి, వానికి ఒకటి తీసుకున్నాం. 120 రూపాయలు అయింది. ఇంకా అప్పటికే అన్నీ తిరగాల్సినవన్నీ తిరిగినాడు. ఇంకా చెరొక్క బొమ్మ తీపించుకొని బయట పడ్డమే. ఇంకా అంతకన్నా ఇంకా ఉంటే కూడా అడుగు ఎంతసేపునే ఇంకా డబ్బులు ఖర్చు అయ్యేదే కదా. కాబట్టి మన బడ్జెట్ వరకే ఇంకా తీసుకొని పదాం పండు అని చెప్పిన. ఇంకా మొత్తానికి అయితే తిన్నాడు. గన్ను అయితే ఒకటి కొనుక్కున్నాడు. వాడైతే తిరిగినట్టు మా ఫుల్గా అన్నీ తిరిగినాడు. జైంట్ వీల్, కొలంబస్, బ్రేక్ డ్యాన్స్, ఇంకా ఉయ్యాల ఒకటి తిరిగినాడు. ఇంకా మా చిన్నోడు మాత్రం అన్ని బొమ్మలు చూపిస్తుంటే వాడికి డిన్నర్ సెట్ కావాలంట. ఇవే చూపించి సారికి వాటి మీదే చేయేస్తున్నాడు. సరేలే అని చెప్పేసి చెరొక 100 రూపాయల బొమ్మ తీసుకున్నాం. డిన్నర్ సెట్ ఒకటి తీసుకున్నాం వానికి కూడా. ఇంకొకటి రెక్కల గుర్రం మాదిరి ఉండేది చూసినాం కానీ వద్దనుకున్నాం. తిరిగి అది మళ్ళీ 2 వచ్చినాయి. ఒకటి మా అక్క కొనిచ్చింది, ఒకటి వాళ్ళ పెద్దమ్మ కొనిచ్చింది. ఇంకా అంటే మా తోడికోడలు కొనిచ్చింది కారు, ఏదో చెరొక బొమ్మ కొనిచ్చినారు. ఇంకా మా చెల్లెలు ఇది కొనుక్కునేది. మా చెల్లెలకు ఒకటి, మా సానియా ఒకటి చెరొక క్లిప్ కొనిపించి ఇంకా బయట వన్నాం మేము. ఇంకా మిగతా వాళ్ళు రావాలా, అందుకే మేము ఆటోలో ఉండామన్నమాట, వాళ్ళ కోసం వెయిటింగ్. ఇదండి ఉర్సులో తిరిగి బాగా ఎంజాయ్ చేసినాం. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి.